first year people whoever they are actually you have been written the 10th class examination. 10th class examination implement examination pattern will be different. 10th class like implement examination pattern ఉండదు. మీకు 10th class లో ఏముంటది సెక్షన్ ఏ సెక్షన్ బి ఆబ్జెక్టివ్ అట్లా ఉంటుంది. ఇంటర్మీడియట్ లో యాక్చువల్లీ ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ద సెక్షన్స్ అండ్ మార్క్స్ విల్ బి డివైడెడ్ పర్టికులర్ రిగార్డింగ్ ద ఓఎంఆర్ షీట్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాసి ఓఎంఆర్ షీట్ ఎట్లయితే ఉంటుందో బుక్లెట్ అంటాం. దిస్ బుక్లెట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ 24 pages. Totally booklet ఉంది కదా, totally the booklet will be consisting of 24 pages. In this 24 pages only you have to complete your complete examination. The examination మొత్తం ఈ 24 pages అని కంప్లీట్ చేసుకోవాలి. And remember the point clearly, this booklet will be consisting of lines. Rolled booklet ఉంటుంది మొత్తానికి, right? ఈ booklet పైన మీకు ఇది OMR sheet అంటాం, right? This is a OMR sheet. First of all, when you are entering into the examination, the examiner will give the OMR sheet to you. మీకు ఈ OMR sheet ఇస్తారు ఫస్ట్, రైట్? ఈ ఓఎంఆర్ షీట్ ఏముంటుంది, ఇది బ్లాంక్ ఉంది యాక్చువల్లీ, ఇది ఎగ్జాంపుల్ కాబట్టి దీంట్లో మొత్తం మీ డీటెయిల్స్ ఉన్నాయి. ఓఎంఆర్ షీట్ లో పైన మొత్తం దిస్ మ్యాటర్ ఇస్ నాట్ రిలేటెడ్ టు యూ, కింద మొత్తం మన ఆఫీస్ వర్క్ సంబంధించింది, ఆ పేపర్ కరెక్షన్ కి సంబంధించింది. ఈ పైన మాత్రం మీ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటాయి, దే ఆర్ ప్రింటెడ్ ఆల్రెడీ. మీరు ఏం చేయాలి, ఈ ఓఎంఆర్ షీట్ ఇచ్చినాక ఏం చెక్ చేసుకోవాలంటే మీ నేము, మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ సబ్జెక్టు, మీ సెకండ్ లాంగ్వేజ్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయనేవా, మీ అవన్నీ కరెక్ట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. Then you have to place the answer booklet number here ఈ బాక్స్ లలో. డోంట్ మేక్ ద మిస్టేక్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగున్న ఎగ్జామినర్కి అడగండి. మిస్టేక్ రాయదు, ఓవర్ రైటింగ్ రాయదు. నో ఓవర్ రైటింగ్ ఆన్ ద ఓఎంఆర్ ఇన్ ద బుక్లెట్, రైటా? ఈ డీటెయిల్స్ మీ సిగ్నేచర్ పెట్టాలి, మీ సిగ్నేచర్ వేయాల్సిన అవసరం ఉంటే సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుంది, రైటా? ఏమున్నా కూడా మీకు డౌట్ ఉంటే ఎగ్జామినర్ అడిగి మీరు ఓఎంఆర్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు బుక్లెట్ ఉంటుంది. ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత బుక్లెట్ ఇస్తారు కదా, ఈ బుక్లెట్ ఓఎంఆర్ రెండు కలిపి ఒక స్టిక్కర్ వేసి మొత్తం కూడా ఇది చేసేస్తారు, మొత్తం ఫైండ్ చేసేస్తారు, రైటా? దిస్ ఓఎంఆర్ 24 pages బుక్లెట్ ఉంటుంది ప్లస్ ఓఎంఆర్ ఉంటుంది. అండ్ 8:15 కంపల్సరీ మీరు ఏం కావాలి, ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది క్లియర్ గా చెప్తున్నాను, రైట్? అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్, ఎగ్జామినేషన్ టైమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఇస్ 9 to 12. 1 minute లేట్ ఈస్ అప్లికేబుల్. 1 minute లేట్ అప్లికేబుల్ ఉంటుంది. మీకు ఆల్రెడీ హాల్ టికెట్ మీరు తీసుకున్నారు, మీకు సెంటర్ తెలుసు. సెంటర్ విషయంలో కన్ఫ్యూజ్ కాకండి. తాండూరులో మొత్తం కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సింధు కాలేజ్, సిద్ధార్థ కాలేజ్, భాషం జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా తాండూరు లోకల్ టౌన్ లో ఉన్నాయి సెంటర్, రైట్? 2 సెంటర్లు అవుట్ ఆఫ్ ది టౌన్ ఉంటాయి. ఆ 2 సెంటర్లు ఏది, ఇప్పుడేమో సోషల్ వెల్ఫేర్ గురుకులా ఉంటుంది, అది ఎగ్జాక్ట్లీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ NCH ఉంటుంది, దాని ముందర ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఒక సెంటర్. తర్వాత మైనార్టీ గురుకులా ఒకటి ఉంటుంది, రాజీవ్ కాలనీ పోయే పెట్రోల్ బంక్ ముందర ఒకటి ఉంటుంది. ఆ 2 సెంటర్ కన్ఫ్యూజ్ కాకండి, రైట్? దీస్ ఆర్ ద సెంటర్స్ పర్టికులర్. బిఫోర్ డే ఓన్లీ యూ షుడ్ నో అబౌట్ ది సెంటర్. ఆ సెంటర్స్ వచ్చి మీరు తెలుసుకోండి. ఆ తర్వాత examination timing will be 9 to 12 particularly. You will be allowed to the examination hall at particularly 8:30. 8:30 మీకు లోపలికి అలౌ చేస్తారు మొత్తాన్ని, రైట్? అండ్ యూ షుడ్ బి ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ పర్టికులర్లీ ఎట్ 8 o'clock. మాక్సిమం 8 o'clock కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి మీరు రీచ్ కాండి. ఎందుకంటే నాన్ లోకల్ నుండి ఇబ్బంది అవుతుంది కాబట్టి బిఫోర్ డే ఓన్లీ యూ హావ్ టు సెట్ కంపల్సరీ. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్, మీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏం చేయండి, యూ హావ్ టు చెక్ పర్టికులర్లీ యువర్ హాల్ టికెట్. ఫస్ట్ చెక్ చేసుకోండి, హాల్ టికెట్ చెక్ చేసుకోండి. పెన్స్, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్, స్కేలు, ప్యాడ్, మీ ఎసెన్షియాలిటీస్ ఏమో కంపల్సరీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీరు చెక్ చేసుకోండి. అండ్ రిమెంబర్ ద పాయింట్ క్లియర్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీకు ఎప్పటి నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ ఉంది? 5th నుంచి ఎగ్జామ్. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ 5th, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ 6th నుంచి స్టార్ట్ ఉంటుంది. ఫర్ విచ్ సబ్జెక్ట్ యూ గాట్ మోర్ టైం? మొత్తం షెడ్యూల్ మ్యాథ్స్, బాటనీ, సివిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ కి మీకు 1 day ఎక్స్ట్రా వచ్చింది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఏమొచ్చాయి, 1 day గ్యాప్ మాత్రం వచ్చింది. అండ్ రిమెంబర్ ద పాయింట్ యాక్చువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం, ఎగ్జామినేషన్ డేస్ మొత్తం ఉన్నాయి కదా, యువర్ మైండ్ షుడ్ బి ప్లెజెంట్. మీకు వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 5th నుంచి కాదు, థర్డ్ నుంచి మీరు ఏ విషయం అంటే మీ ఇంటి సమస్యలు ఉండని ఏ అన్నిటి దూరం పెట్టాలనుకుంటారు. యూ హావ్ టు లీవ్ ఆల్ ద థింగ్స్ హియర్. దెన్ యూ షుడ్ బి అవే ఫ్రమ్ ద టీవీ, యూ షుడ్ బి అవే ఫ్రమ్ ద ఫోన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకుంటారు, సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా ఉంటే మాత్రమే మీరు అది ఫోన్ వాడచ్చు. అది కూడా అట్లా సూపర్విజన్ అంతా పేరెంట్. మీ టైం మీరు వేస్ట్ చేస్తుంటారు. మీరు ఏ సోషల్ మీడియా సైట్స్ కానీ అవిటి కానీ మొత్తం ఈ 20 days మొత్తం కూడా దూరం ఉండాలి, ఆ టీవీకి కూడా మొత్తాన్ని. అర్థమైంది కదా? అండ్ వెన్ ఎవర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ రేపు ఉంటుంది, ఈ రోజు చదివి ఎగ్జామినేషన్ బిఫోర్ మొత్తం 12, 1, 2 దాకా చదివి పొద్దున్న లేచి మళ్ళీ ఇది పడే మొత్తం టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. డోంట్ రీడ్ ఓవర్ నైట్ మీరు చదవకండి. ప్లాన్ చేసుకోండి, షెడ్యూల్ చేసుకోండి. మీకు ఏమైంది ఆల్రెడీ వీ హావ్ బీన్ గివెన్ ద షెడ్యూల్, రైట్? 2 examinations మీరు రాసిరు, హాఫ్లీ రాసిరు, ప్రిఫైనల్ రాసిరు, కంప్లీట్ సిలబస్ మీరు రాసిండ్రు, షెడ్యూల్ ఇచ్చిండ్రు, క్వశ్చన్స్ రివిజన్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సీ దట్ యాక్చువల్లీ వెన్ ఎవర్ యూ ఆర్ రీడింగ్ ఫర్ ద సబ్జెక్ట్,
make the revision notes. That revision notes should be revised at the time when you are going to examination. మీరు 8 o'clock ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కావాలి. మార్నింగ్ 6 o'clock మీరు లేస్తారు అనుకోండి, 5:30 మీరు లేస్తారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మీరు రివిజన్ బుక్ ఏదైతే ఉంటుంది కదా, ఆ బుక్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆ బుక్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఎగ్జామినేషన్ హాల్లోకి పోవచ్చు. బికాస్ నో వన్ విల్ బి పర్ఫెక్ట్ అబౌట్ ద ఆల్ ఆన్సర్స్. అన్ని ఆన్సర్స్ పర్ఫెక్ట్ అంటే అందరికి కష్టమైంది. ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే ఏమైందంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఆల్ ద థింగ్ రిమెంబర్ ద పాయింట్ క్లియర్లీ. డోంట్ బీ ఇన్ టెన్స్. భయపడ్డారు అనుకోండి, ఉన్నాయి మీరు మర్చిపోయి. అది మాత్రం కావాలి. ప్లెజెంట్ మైండ్తో ఎగ్జామినేషన్ పోవాలి. ఎందుకంటే వాట్ ఎవర్ యూ హావ్ రెడ్, వాట్ ఎవర్ యూ దే ఆర్ దేర్ ఇస్ ద సిలబస్, దట్ ఓన్లీ దేర్ ఇస్ ద ఎగ్జామినేషన్. మీకు ఏదైతే సిలబస్ ఉందో, మీకు ఏమైతే చెప్పిందో అవే మీ ఎగ్జామినేషన్లో వస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెన్స్తో పోతేనే ఎగ్జామినేషన్ అనేది పర్ఫెక్ట్ రాయగలుగుతారు. ఎందుకంటే భయపడ్డారు అనుకోండి, ఉన్న ఆన్సర్స్ మనం మర్చిపోతాం, మళ్ళీ టెన్షన్ అయితే మొత్తానికి ఇది అవుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ టైంలో మీ మైండ్ ప్రెజెంట్ ఉండాలి. యూ షుడ్ బి వెరీ ప్రెజెంట్ యాక్చువల్లీ వెరీ ఎవర్ యువర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. ఒకటి, ఎగ్జామినేషన్ రీచ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎగ్జామినేషన్ మీరు పోతారు, ఎగ్జామినేషన్ పోయేటప్పుడు ఏం చేస్తారు, బయట సెంటర్లో మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరితో అన్నెసరీ డిస్కషన్ చేయకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పోయేటప్పుడు మీ మైండ్ ప్రెజెంట్ ఉండాలి. మీ మైండ్లో ఓన్లీ మీరు ఏం రాయాలి, ఏ సబ్జెక్ట్ చదివినా అది మాత్రం మీ దాంట్లో ఉండాలి. అన్నెసరీ డిస్కషన్స్ చేసి అనవసరమైన మ్యాటర్ డిస్కస్ చేస్తే మన ఎగ్జామ్ మీద ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఏం లేదు, మీరు ఏమైనా ఉంటే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు మాట్లాడాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ యూ కెన్ డిస్కస్ ఎనీథింగ్. బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ డోంట్ డిస్కస్ విత్ ఎనీవన్. బిఫోర్ దో మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ సీ దట్ నో డిస్టర్బెన్స్ షుడ్ బి దేర్ ఫర్ యూ పర్సనల్లీ కూడా. పర్సనల్లీ కూడా మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు చూసుకోవాలి. మీ ఇంట్లో కానీ లేదా బయట కానీ ఏ డిస్టర్బెన్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 1 year మొత్తం మీరు చదివింది ఆ 3 hours మీరు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. 1 day మీరు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ద థింగ్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్, మార్క్స్ ఆర్ ద manifestation ఆఫ్ యువర్ రీడింగ్. బట్టి మీరు ఏం చదివినాడు ఎట్లా తెలుస్తుంది మనకు, అది అల్టిమేట్ మార్క్స్ వస్తుంది తెలుస్తుంది. కాబట్టి మార్క్స్ అని మనకు రావాలి. మార్క్స్ ప్లస్ సబ్జెక్ట్ రెండు మనకు రావాలి. ఇంకోటి, వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్టర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ హాల్, 9 o'clock మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. 9 o'clock ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. క్వశ్చన్ బుక్లెట్ వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ యాక్చువల్లీ సీ ద క్వశ్చన్ బుక్లెట్ ఫర్ ద నియర్లీ 3 to 5 minutes. క్లియర్గా చదవండి క్వశ్చన్ బుక్లెట్. బట్ డోంట్ అఫ్రేడ్ బై సీయింగ్ ద క్వశ్చన్ పేపర్. మీరు ఏం చేస్తారు జనరల్ అంటే క్వశ్చన్ బుక్లెట్ మీరు తీసుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, మీకు వచ్చిన ఆన్సర్స్ మీరు చూడరు, మీకు వచ్చిన క్వశ్చన్స్ మీరు చూడరు, రాని క్వశ్చన్స్ గురించి మీరు టెన్షన్ పడతారు. రైట్, అది మీరు మర్చిపోవాలి. ఫస్ట్ మీరు ఏం చూస్తారు, మీ క్వశ్చన్ బుక్లెట్లో మీకు ఏమైతే మీరు చదివి ఉంటారో ఆ క్వశ్చన్ బుక్లెట్లో మీకు చదివిన క్వశ్చన్స్ ఏమైనా వస్తే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చన్స్ విచ్ ఎవర్ యు ఆర్ నాట్ గెటింగ్. ఒకవేళ మీరు చదివిన క్వశ్చన్స్ మీకు రాలేవు అనుకోండి, వాటి గురించి ఆలోచించండి. బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ అదర్ క్వశ్చన్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, సీ ద క్వశ్చన్ బుక్లెట్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ విచ్ యూ రెడ్ పర్ఫెక్ట్లీ, విచ్ యూ గాట్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఫస్ట్ రైట్ దట్ క్వశ్చన్స్. ఎట్లా రాయాలి క్లియర్గా, రిమెంబర్ ద పాయింట్ యాక్చువల్లీ, నీట్లీ యూ హావ్ టు ప్రెజెంట్ ద క్వశ్చన్ నంబర్. రైట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ క్వశ్చన్ కంపల్సరీ యూ హావ్ టు గివ్ ఎ గ్యాప్ కంపల్సరీ ఇచ్చి పెట్టాలి. ఒకవేళ పెన్సిల్ తీసుకపోతే క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మార్క్ చేయండి, ఒక లైన్ కొట్టండి, తెలుస్తుంది వాళ్ళకు. రైట్, ఇంకోటి కంపల్సరీ సెక్షన్ నంబర్ షుడ్ బి ప్లేస్. సెక్షన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. అంటే ఈజీ వే ఏముంటుంది అంటే కరెక్షన్ చేసేటప్పుడు సెక్షన్ వైజ్ మీకు ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటాయి. సెక్షన్ ఆన్సర్స్ మొత్తం రాసి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్స్ విచ్ ఎవర్ యు నో ఇన్ ద వెరీ ఫస్ట్ యాక్చువల్లీ దట్ విల్ గివ్ ద మోర్ మార్క్స్ టు యూ. ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ పర్ఫెక్ట్ రాసి అనుకోండి, నెక్స్ట్ ఆన్సర్స్ కూడా మార్క్స్ మంచిగా పడే అవకాశం ఉంది. అండ్ యూ హావ్ టు మెయింటైన్ ద పేపర్ వెరీ నీట్. పేపర్ చాలా నీట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉన్నా పర్లేదు, అందరూ హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే సాధ్యం కాదు. బట్ యూ హావ్ టు మెయింటైన్ ద పేపర్. నో స్ట్రైకింగ్ షుడ్ బి దేర్ ఇన్ ద పేపర్. పేపర్లో కంపల్సరీ స్ట్రైకింగ్స్ ఉండొద్దు. అంటే మీరు రాసి మళ్ళీ కొట్టేసి అదంతా చేసే అవకాశం ఉండదు మొత్తాన్ని. అర్థమైంది కదా. నీట్లీ యూ హావ్ టు ప్రెజెంట్ అండ్ అటెంప్ట్ ఆల్ ద ఆన్సర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ 1 year మొత్తం చదివిండ్రు, ఇన్ని ఎగ్జామినేషన్స్ రాసిండ్రు, అట్లీస్ట్ యూ విల్ బి హ్యావింగ్ ఐడియా. ఒక ఆన్సర్ గురించి మీకు ఐడియా కంపల్సరీ ఉంటుంది. మీకు రాకున్నా పర్లేదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చన్స్ విచ్ ఎవర్ యు ఆర్ నాట్ గెటింగ్. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చన్స్ విచ్ యు నో ద ఆన్సర్స్. యు రైట్ దెమ్ పర్ఫెక్ట్. మీరు ఏం చేస్తారు జనరల్లీ అంటే రాని క్వశ్చన్స్ గురించి ఆలోచించి ఉన్న క్వశ్చన్స్ మర్చిపోరు. అది మీరు ఎగ్జామినేషన్లో చేయరు. ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్తో ఎగ్జామినేషన్ పోవాలి. కాన్ఫిడెన్స్ షుడ్ బి దేర్, ఓవర్ కాన్ఫిడెన్స్ షుడ్ నాట్ బి దేర్. కాన్ఫిడెన్స్ ఉండాలి, మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక నాకు అన్ని వస్తాయి అనుకుంటే కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అర్థమైంది కదా. దాని ప్రకారం మీరు రాయాలి. అండ్ పేపర్ షుడ్ బి వెరీ నీట్. యూ హావ్ టు అటెంప్ట్ ఆల్ ద ఆన్సర్స్ కంపల్సరీ. ప్రతి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. అండ్ డోంట్ రైట్ ద అన్నెసరీ కంటెంట్. అవసరం లేని కంటెంట్ పేపర్లో రాయకండి. రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పేపర్లో రాయండి. అర్థమైంది కదా మొత్తం. అండ్ రిమెంబర్ ద పాయింట్ క్లియర్లీ, వెన్ ఎవర్ యూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ 3 hours టైం ఉంటుంది. సీ దట్ యాక్చువల్లీ లాస్ట్
ఒక 20 minutes ఒక హాఫ్ అన్ అవర్ మిగిలేటట్టు మీరు చూసుకోండి, రైట్? చూసుకున్న తర్వాత ఏంటి లాస్ట్ అగైన్ వెన్ ఎవర్ యూ హావ్ బీన్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్ అయిపోయింది అనుకో, ఒకసారి మళ్ళీ పేపర్ చెక్ చేసుకోండి. మొత్తాన్ని పేపర్ చెక్ చేసుకొని ఏం చేస్తారు, చెక్ చేసుకుని మిస్టేక్స్ ఉన్నాయా ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకుంటారు. మొత్తాన్ని ఏ మాత్రం ఉన్నారు, క్వశ్చన్ నెంబర్ వేయకపోయినా సెక్షన్ నెంబర్ వేయకపోయినా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకుని మీకు ఏం డౌట్ ఉన్నా ఏమున్నా కూడా మీ ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినర్ ఉంటారు, వాళ్ళని అడగచ్చు. బట్ సీ దట్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ద ప్లేస్ పర్టికులర్లీ ఎనీ పేపర్ ఈస్ దేర్ ఆర్ సంథింగ్ ఈజ్ దేర్ అది కూడా చెక్ చేసుకోండి. అలా పేపర్ ఉన్నా ఏమున్నా కూడా బేచ్ ఉంటుంది, మీకు గెలవకుండా పేపర్ ఉంటుండొచ్చు, మీ జేబులో పేపర్ తీసుకోపోతుంది, జేబులో బిఫోర్ గోయింగ్ ఉంటే కంపల్సరీ యూ హావ్ టు సీ కంపల్సరీ. మాల్ ప్రాక్టీస్ అయితే మీ జీవితం మొత్తం కూడా మళ్ళీ 3-4 years మొత్తం కూడా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇబ్బంది అయితే. అర్థమైంది కదా? బికాస్ వై వీఆర్ సేయింగ్ లైక్ దిస్ ఇట్ మీన్స్ యాక్చువల్లీ మీరు మొత్తం కూడా ఇప్పుడు మీ పేరెంట్స్ కష్టపడి ఫీజు కడుతున్నారు, వాళ్ళు మీకు మొత్తం 1 year మొత్తం కూడా మీకు టైం ఇచ్చారు, మేము మీకు టైం ఇచ్చిన థింగ్ అల్టిమేట్ ఇస్ లాస్ట్ టైం లాస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ లో మీ పేరెంట్స్ అనుకునేది కూడా నిజం కావాలి, మేము అనుకునేది కూడా నిజం కావాలి, మీరు అనుకునేది కూడా నిజం కావాలంటే ద థింగ్ ఇస్ లాస్ట్ 20 days is important. You have to present whatever you read particularly, whatever you prepared particularly. కాబట్టి మీ పేరెంట్స్ అయితే అనుకున్నారో అది నిజం కావాలన్నా మేమే సంవత్సరం మొత్తం కూడా గైడెన్స్ చేసి ఎగ్జామినేషన్స్ పెట్టి మీకు రివైజ్ చేసి ఏదైతే చేసినాము మీరు ఏదైతే అనుకుంటారో అది నిజం కావాలన్నా కూడా 20 days చాలా ఇంపార్టెంట్. ఈ 20 days మీకు ఏమంటున్నామంటే కాన్ఫిడెన్స్, ప్లెజెంట్ మైండ్, రైట్? క్లియర్గా షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, మళ్ళీ మేము చెప్తాం. ఏ మాత్రం ఇబ్బంది ఉంది, ఈవెన్ ఇట్ ఈస్ పర్సనల్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ ఎనీథింగ్ యాక్ట్ వీఆర్ రెడీ టు గివ్ ద గైడెన్స్ ఫర్ యూ పర్టికులర్ డే. ఎనీ టైం మీరు కాంటాక్ట్ కానీ మీకు క్లియర్ చేస్తాం. అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంది, మీకు సక్సెస్ కావాలి, మనం సక్సెస్ కావడం అనేది మనకు కావాలి. కాబట్టి ఈ 20 days ఇంపార్టెంట్. టీవీ కానీ ఫోన్ కానీ ఏ గ్యాడ్జెట్స్ ఏమున్నా కూడా ఈ 20 days మొత్తం దూరం పెట్టండి. అర్థమైనాయి కదా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం? అండ్ సీ దట్ యాక్చువల్లీ ఎవ్రీ సబ్జెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ పర్టికులర్. డోంట్ వేస్ట్ ద టైం. షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. ప్లాన్లో డౌట్ ఉంటే ఒకసారి అడగండి, మళ్ళీ మీకు చెప్తాం, రైట్? ఈ ఎగ్జామినేషన్స్ హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, క్వార్టర్లీ ఇవన్నీ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ బికాస్ ఇంటర్మీడియట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద పర్సెంటేజ్ ఆల్సో యూ హావ్ టు మెయింటైన్. రేపు మీరు ఎక్కడ పోయినా కూడా రేపు మంచి కాలేజ్ సీట్ రావాలన్నా ఏం కావాలన్నా కూడా ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ మనకు కావాలి. ఇంప్రూవ్మెంట్ గురించి మీరు ఆలోచించకండి ఫస్ట్ ఇయర్లో అయితే, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ దాకా పోకండి. ఏమున్నా ఫస్ట్ ఎగ్జామినేషన్ మనం మార్క్స్ తెచ్చుకోవాలి. సెకండ్ ఇయర్లో అయితే మాత్రం మళ్ళీ మనకు ఛాయిస్ లేదు, కంపల్సరీ మీరు పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ రాయాల్సిందే సెకండ్ ఇయర్, రైట్? డోంట్ సీ దట్. ఎందుకంటే ఇంత మనం కష్టపడి సంవత్సరం మొత్తం మనం కష్టపడి ఇంత చేసి లాస్ట్కి మనం అనుకూల మార్కులు రాకపోతే అందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి బాధపడకుండా ఖచ్చితంగా మీరు ఏవైతే అనుకున్నావో అది చేసేటట్టు మీరు చూడండి లాస్ట్. అర్థమయ్యే కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎగ్జామినేషన్లో కానీ దాంట్లో కానీ మళ్ళీ